చిరునవ్వుతో ఒక పలకరింపునిచ్చే మంత్రివర్యులు, భాషా సాంస్కృతిక శాఖను తన అనునయ కంఠంతో నడిపిస్తున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈనాటి హైదరాబాద్ బుక్ ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యొక్క ఇనాగ్రేషన్ కు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఈ యొక్క హైదరాబాద్ బుక్ అసోసియేషన్ అధ్యక్షులు యాకూబ్ గారు, అట్లాగే సెక్రటరీ శ్రీనివాస్ గారు, బాలెట్టి గారు, పెద్దలు సలహాదారులు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ సురేష్ రెడ్డి గారు, అట్లాగే పెద్దలు రామచంద్రమూర్తి గారు, బ్రహ్మ మేల్కోటి గారు, పెద్దలు డాక్టర్ రియాజ్ గారు, అట్లాగే పెద్దలు కోదండరాం గారు, రాష్ట్ర అడ్వైజర్ శ్రీ వేణు రెడ్డి గారు, విశేషమైనటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈనాడు 300 ఇప్పుడే వచ్చేసినటువంటి మా సహచర మంత్రులు పొన్న ప్రభాకర్ గారికి, మరి ఈనాడు దేశవ్యాప్తంగా 210 మందికి పైగా పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పుస్తకాలు ప్రదర్శిస్తూ 350 స్టాల్స్ ను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ బుక్ ఫేర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు పేరు పెట్టడం, అలాగే సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి గారి పేరు, అలాగే ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాది గారి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటే, పుస్తకాలు లేని గని ఆత్మ లేని శరీరం లాంటిది అని చెప్తా ఉంటారు. అట్లాగే అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలించింది చెప్పని మరి ప్రజాకవి కాలు అన్నారు. అంటే పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది నేటి ఆధునిక సమాజంలో, సాంకేతిక సమాజంలో మరి ఈ యొక్క పుస్తక పఠనం అనేది తగ్గిన వాస్తవం. అయితే పుస్తకం పఠనం వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, సమర్థత, అన్ని రకాల అంటే పట్టుదల, ధైర్య సాహసాలు కావచ్చు, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించేది పుస్తకం. ఈనాడు వాస్తవంగా కల్చర్ అంటే సంస్కృతి, ఈ సంస్కృతి అనేది, సంస్కృతి అంటే జీవన విధానం, ఈ జీవన విధానం ధ్వంసం ఏంటంటేనే దీనికి కారణం ఈ పుస్తక పఠనం లేకపోవడం. అందుకే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ సంస్కృతిని మళ్ళీ మనం పునరుద్ధరిస్తే తప్ప సమాజంలో ఈనాడు చాలా రుగ్మతలకు, చాలా సమస్యలకు ప్రధాన కారణం ఆ యొక్క సంస్కృతి అనేది ఈనాడు పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి, ప్రత్యక్షం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పుస్తక పఠనం అవసరం. ఇవాళ ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా, ఎన్ని వాట్సాప్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా పుస్తక పఠనం వల్ల ఇలా సమాజానికి ఎంతో మేలు. సమాజానికే కాదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం కూడా పూర్తిగా వ్యక్తి సంస్కరించబడుతుంది, సమాజాన్ని సంస్కరించి దోహదపడుతుంది. కాబట్టి చాలా సమస్యల పరిష్కారానికి ఇది చాలా అవసరం. కాబట్టి మరి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పుస్తక పఠనం చేసినప్పుడు ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ వేదిక నుంచి రాష్ట్ర, ముఖ్యంగా విద్యార్థి లోకానికి, ఇలా యావత్ రాష్ట్ర సమాజానికి ఈ పుస్తక ఇక్కడికి సందర్శించి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలని కొనుక్కోవాలా. రోజు కనీసం ఒక అరగంట సేపు పుస్తక పఠనం చేయడం ద్వారా మీకే కాదు, ఇలా మీ కుటుంబానికి యావత్ సమాజానికి దోహదపడుతుంది. కాబట్టి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ మనం పుస్తకాలు కొనుక్కోవాలంటే, ఒక పుస్తకం కొనాలంటే ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కానీ ఈనాడు ఇంత పెద్ద ఎత్తున యొక్క ప్రదర్శన, పుస్తక ప్రదర్శన చేస్తున్నప్పుడు మీకు ఏ వర్గానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఎవరికైనా ఎలాంటి పుస్తకం కావాలా అంటే ప్రపంచ గొప్ప వాళ్ళ గురించైనా, దేశంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించైనా, వాళ్ళ యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరకాలంటే ఇక్కడ సరైనటువంటి వేది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఒక సంవత్సరానికి ఈ యొక్క ప్రదర్శన ఏర్పడేది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం.
నిరాఘాటంగా ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అనేది జాతీయ స్థాయికి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సమానంగా ఈనాడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.